మీరు నా తల్లంటోళ్ళు, మీరు నా దండం పెట్టకూడదు. నీ కొడుకుని కాపాడింది నేనే, కానీ అక్కడ నీ కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేసి మా ఆటో యూనియన్ ఫోన్ చేసి మరి బ్లడ్ తీసుకొచ్చి నీ కొడుకుని బతికిచ్చా. కానీ మార్నింగ్ నువ్వు నన్ను తప్పుగా మాట్లాడావు, మా ఆటోల గురించి తప్పుగా మాట్లాడావు. ఈ రోజు మీకు ఫ్రీ బస్ రావచ్చు, కానీ పాత రోజులు మర్చిపోవద్దు. నా ఆటో చక్రం తిరుగుతుంది, కానీ నా జీవిత చక్రం ఆగిపోయింది. ఇదే నా జీవితం, ఇదే నా బతుకు చెక్కబండి. అది నడిస్తేనే నా కుటుంబం ముందుకెళ్ళేది, నా పిల్లగాడు చదువుకునేది. కానీ దాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమైపోవాలి, ఈ ఆటో జీవితం ఇంతేనా మాది? ఒకప్పుడు ఆటోలో నమ్మకంగా ప్రయాణించేవాళ్ళు, కానీ ఈరోజు ఆటో వాడు చూస్తున్నాను అంటరాని వాళ్ళ చూస్తున్నాడు. అదే నా పిల్లల గురించి నేను ఆలోచించుంటే నీ కొడుకు బతికేవాడా? ఏ స్వార్థం లేకుండా నీ కొడుకుని తీసుకొచ్చాను, నేను హాస్పిటల్లో జాయిన్ చేశా. కానీ ఆ విషయం నువ్వు తెలియక నన్ను తప్పుగా మాట్లాడావు. అమ్మా, అదే నువ్వు నాకన్నా చూసావా?